హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము సితారా హోటల్ నుండి మార్నింగ్ 9:30 10 ఆ టైంలో ఇక్కడ రెడ్ బస్ అనేది ఒకటి అవైలబుల్ ఉంటుంది. ఆ బస్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాం టూర్కి. ఇప్పుడు చూస్తున్న క్లిప్లో లెఫ్ట్ సైడ్ కనబడేది మన చాలా సాంగ్స్లో షూటింగ్ జరిగిన ప్లేస్ అనమాట, స్పాట్. బస్లో ఒక గైడ్ ఉంటాడు, సో తను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ అన్ని స్పాట్స్ 20 years బ్యాక్ నేను ఎలా చూసానో అలాగే ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ. ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మొత్తం స్టాచ్యూస్ అండ్ లైట్స్, అండ్ వచ్చే రైట్ సైడ్లో ఈ ప్లేస్ వచ్చేసి యురేకా ప్లేస్. ఇక్కడ నుంచి బస్సెస్ టర్న్ తీసుకుంటాయన్నమాట వాటి స్పాట్స్కి. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది వచ్చేసి జోధా అక్బర్ మూవీలో హృతిక్ రోషన్ అండ్ ఐశ్వర్య రాయ్ షూటింగ్ ఇదంతా ఇక్కడే జరిగింది. ఇది ఒక మహల్, ఒక ప్యాలెస్ టైప్ సెట్టింగ్. చూడడానికి చాలా రాజస్థానీ బిల్డింగ్స్ మనం వాటిని తలపిస్తూ ఉంటాయి ఇవి. సో ఇప్పుడు ఈ బస్ వచ్చేసి సెంటర్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడే చాలా గేమ్ స్పాట్స్, ఇంకా చూడడానికి కొన్ని సెట్టింగ్స్, స్పెషల్ స్పాట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ బస్ కాసేపు ఆగుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక బస్ ఉంటుంది. సో ఇప్పుడు చూసే లెఫ్ట్ సైడ్లోది జినీ సెట్టింగ్ అన్నమాట. అది అక్కడ చాలా పిక్స్ దిగుతూ ఉంటారు మనం చూసినట్టయితే. సో ఇక్కడే గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ అది వచ్చేసి సెంటర్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ బ్రౌన్ కలర్ సెట్టింగ్. ఇది చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం ముందే. దీనికే కొంచెం మార్పులు చేర్పులు చేసి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ ఇంకా నాకు గుర్తుంది, చిన్నప్పుడు చూసిన ప్లేస్. మేబీ 7th 2002 or 2003 ఆ టైంలో వచ్చినట్టున్నాం. ఎగ్జాక్ట్ అలాగే ఉంది. ఇందాక మనం బయట నుంచి చూసిన సెట్టింగ్ లోపల వ్యూ ఇది. సో ఇదంతా ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. సెట్టింగ్ మొత్తం బ్రౌన్ అండ్ వైట్ కలర్తో పెయింట్ చేసి ఉంటుంది. చాలా స్టెప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, ఓకే, కానీ చాలా ఎనర్జీ ఉండాలి అదంతా తిరగడానికి. సో లోపలికి వెళ్ళాక మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది అడ్రస్ అడుగుతూ వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇటువైపు వెళ్తే ఈ ప్లేస్ వస్తుంది, ఇటువైపు వెళ్తే ఈ ప్లేస్ వస్తుంది అని వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఈ 2-3 అవర్స్లో కవర్ చేసే థింగ్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్గా స్పేస్ యాత్ర. ఇది ఒక స్పేస్ సెంటర్ టైప్ బిల్డింగ్ అన్నమాట. సెట్టింగ్ లోపలికి వెళ్తే మొత్తం స్పేస్కి సంబంధించిన థింగ్స్ పెట్టి, అండ్ ఒక స్పేస్లోకి వెళ్ళిన ఒక ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడానికి వాళ్ళు వర్చువల్ రియాలిటీ టైప్ సంథింగ్ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా పెడతారు, కింద ఎయిర్ రావడము అండ్ వాటర్ స్ప్రింకిల్ చేయడము అటువంటివి పెడతారు. సో మనకు కూడా అదే ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క సెట్టింగ్ ఆర్ ఏదైనా చూడడానికి ప్లేస్ ఉంటే దాని పక్కన ఖచ్చితంగా ఒక స్టోర్ పెడతారు, సో పర్చేస్ చేసుకోవడానికి. సో క్యాజువల్గా మేము కూడా అదంతా చూస్తూ వాక్ చేసాము. సో ఇలా టాయ్ షాప్స్ కిడ్స్కి అయితే బాగుంటుంది చూడడానికి. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కానీ
ప్లేసెస్ మాత్రం బాగుంటాయి చూడడానికి. సో ఈ ప్లేస్ నుంచి మేము తొందరగా బయలుదేరిపోయాము. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, కానీ మెయిన్ ఇంపార్టెంట్ అయిన బాహుబలి సెట్స్ అండ్ ఇంకా కొన్ని థింగ్స్ చూడాలంటే టైం సరిపోదని చెప్పేసి ఈవినింగ్ పూట ఇవి కవర్ చేయొచ్చులే అని మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇవన్నీ లైమ్ లైట్ గార్డెన్ అనమాట. ట్రావెల్ చేస్తూ బస్సులో తీసిన పిక్స్, వీడియోస్ ఇవన్నీ. సో నెక్స్ట్ మమ్మల్ని భాగవతం సెట్టింగ్కి తీసుకెళ్లారు. ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఉంది, విజువల్ వండర్ లాగా చాలా బాగుండే. లైట్స్తో పాటు సేమ్ మనం సీరియల్లో చూసినప్పుడు ఉన్న ఎఫెక్టే అనిపిస్తుంది. అండ్ హెడ్స్ కొంచెం మూమెంట్తో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళవి బాగుంటుంది. సో అందరు ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మేము బాహుబలి సెట్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు చూస్తున్నది బాహుబలి సెట్ లోపల వెళ్ళగానే ఎంట్రన్స్లో మన బాహుబలి బిల్డింగ్ అదంతా మినియేచర్లో ఉంటుంది. ఇదంతా మనకి మూవీలో ఉన్న సెట్టింగ్ నమూనా అన్నమాట. ఇది ఎంట్రన్స్. చూసినట్టయితే మొత్తం మూవీ గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు చూస్తున్నదైతే దేవసేన అనుష్కని వధించిన చోటు అన్నమాట. ఇది చాలా ఫేమస్ అయింది అక్కడ. ఇక ఇవన్నీ బాహుబలి సెట్లో మేము తీసుకున్న పిక్చర్స్, ఫొటోస్ చాలా క్లారిటీగా వచ్చాయి. మధ్యాహ్నం ఎండలో అయినా కూడా ఇంత క్లారిటీగా వచ్చాయి ఫొటోస్. వీడియో కన్నా పిక్స్ బాగా వచ్చినాయి. బాహుబలి సెట్ అంతా చూసే వరకు మధ్యాహ్నం అయిపోయిందండి. అక్కడే ఒక రెస్టారెంట్ ఉంది, అందులో బాహుబలి థాలీ స్పెషల్ అన్నమాట. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో మేము అక్కడే ఆర్డర్ చేసేసి లంచ్ కానిచ్చాము. రామోజీ ఫిలిం సిటీలోకి బయట నుండి తీసుకెళ్ళిన ఫుడ్ ఏది అలో చేయరు, అక్కడే తినాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెద్దగా రెస్టారెంట్లు కూడా ఉండవు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మధ్యాహ్నం లంచ్ ఇక్కడే చేస్తారు. బిర్యానీ కూడా పర్లేదు, క్వాంటిటీ బాగానే వచ్చింది. ఇంకా మేము ఇక్కడి నుంచి లంచ్ చేశాక మమ్మల్ని యూరోప్ బిల్డింగ్ సెట్టింగ్స్కి తీసుకెళ్లారు. ఇది మొత్తం యూరోప్ సీన్స్ అన్నీ మూవీలోవి ఇక్కడే తీస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఇది చూడడానికి మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉండే. ఫొటోస్, వీడియోస్ మాత్రం బాగా వచ్చినాయి ఈ ప్లేస్లో. మేము కూడా బాగా దిగాం ఫొటోస్. మంచి క్లైమేట్ ఉండే, చిన్నగా వర్షం కూడా పడింది మేము వెళ్ళినప్పుడు. సో ఇదంతా నడవాల్సి ఉంటుంది.
ఇక్కడ నుండి కంప్లీట్గా వాక్ చేస్తూ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూస్తూ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఉంటే అక్కడ. ఏంటంటే ఇక్కడ నమస్తే లండన్ హిందీ మూవీలో అక్షయ్ కుమార్ అండ్ కట్రీనా కైఫ్ సీన్స్ అన్నీ ఇక్కడే తీశారంట. సో ఇక్కడ నుంచి మేము హవా మహల్కి వెళ్ళాము. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఉండేది ఒకప్పుడు. మేము వెళ్ళే వరకు అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, ఎవ్రీబడి వర్ డాన్సింగ్. మా పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు, మా వాళ్ళు కూడా వాళ్ళు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మంచి క్లైమేట్లో ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సహస్రాన్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండే. ఎందుకో తెలియదు కానీ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చుతుంది. చిన్నప్పుడు చూసింది ఇంకా నాకు గుర్తుంది అని అంటే అర్థం చేసుకోవాల్సింది. మేము ఆ రోజు వెళ్ళిన టైంకి అక్కడ ఫుల్ గాలి, మంచిగా క్లౌడీగా ఉన్న టైం అన్నమాట. కొంచెం ఎండగా క్లౌడీగా బాగుంది చాలా క్లైమేట్. సో ఇక్కడి నుంచి మేము ఇలా బయటికి వెళ్తే జపనీస్ గార్డెన్ ఫుల్ ఫ్లవర్స్తో పాటు ఆ పైనుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇదంతా నేను నా మెమరీస్ కోసం తీసుకున్న వీడియోస్. నాకు ఇష్టం ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ తీయడం, నా కెమెరాలో బంధించడం. సో నా కోసం నేను తీసుకున్న వీడియోస్. ఇలా యూట్యూబ్లో వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఆ డే మళ్ళీ రివైజ్ చేస్తుంది. ఇంకా హవా మహల్ పైనుండి ఇలా కిందకి దిగుతుంటే పక్కనే ఫ్లవర్స్, పైనుండి వ్యూ బాగుంటుంది కదా. కింద నుండి కూడా పైకి చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ టైంకి కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మేము హరివరిగా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. కానీ ఈ ప్లేస్లో కాసేపు కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఐడియల్స్, మొత్తం శిల్పాలు ఉంటాయి ఇక్కడ అన్నీ. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ దేనికి ఎక్కడైనా కిందకి షెల్టర్ కోసం వెళ్ళాము. మా పిల్లలు నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఎంతైనా రామోజీ ఫిల్మ్ సిటీ 1 డేలో కవర్ చేయాలంటే కొంచెం కష్టమే తిరగాలంటే. సో ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి. బస్లో ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళారు. ఈరోజుకైతే ఈ వీడియోలో ఇంతే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 ప్లేసెస్, బ్యూటిఫుల్ బటర్ఫ్లై గార్డెన్ ఒకటి, అండ్ రూమ్కి వెళ్ళిపోయాక సితారా హోటల్లో మేము ఆ రోజు చేసిన బఫే గురించి, ఎలా ఉంది ఫుడ్ అనేది, ఇంకా సితారా హోటల్ అవుట్ సైడ్ వ్యూ గార్డెన్ అదంతా ఎలా ఉందో
ఇంకా సంగీ టెంపుల్ రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఆ పిక్స్ని నేను మీకు షేర్ చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.